హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి అప్డేట్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. అండ్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రీసెంట్గా టైప్ 2 యాక్టర్స్ చూసుకుంటే వీళ్ళు స్టోరీ సెలక్షన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండేది. వాళ్ళల్లో నేను కొంతమందిని అయితే చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మెయిన్గా వస్తే నాని గారు అండ్ నిఖిల్ అండ్ మన నవీన్ పోలిశెట్టి గారు అండ్ సుహాస్ అండ్ అడివిశేష్, వీళ్ళైతే వీళ్ళ స్టోరీ సెలక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. అంటే వీళ్ళు తీసుకునేది రొట్ట సినిమాలు తీసుకోరు. అండ్ ఖచ్చితంగా ఎలా అంటే ఒక మంచి సినిమా అయితే తీసుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా జనాలకి ఎక్కుద్దా ఎక్కదా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో ఆలోచించి అయితే తీసుకుంటున్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ సినిమా హిట్ రేట్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది. ఒకప్పుడు నానిగారు మూవీస్ అన్నీ చాలా ఫ్లాప్ అయినా అండ్ బల్ల బల్ల మొగాడుతో కంబ్యాక్ ఇచ్చారు. దెన్ మీకు తెలుసు ఎంత పెద్ద సక్సెస్, వరుసగా 9 సినిమాలు అయితే హిట్ కొట్టేశారు. మన సిద్ధార్థ్ గారు స్వామిరారా అనే మూవీతో మన నిఖిల్ సిద్ధార్థ గారు స్వామిరారా అనే మూవీతో తన హిట్ స్ట్రైక్ రేట్ అయితే కొనసాగించారు. అండ్ మన నవీన్ పోలిశెట్టి గారు తీసింది ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అండ్ జాతిరత్నాలు అండ్ మిస్ శెట్టి, మిస్ పోలిశెట్టి, ఈ 3 సినిమాలతో తన స్టోరీ క్యాపబిలిటీ అనేది, తను ఎలా స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు అనేది మన అందరికి తెలుస్తుంది. తన స్టోరీ సెలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ అడివిశేష్ రన్ రాజా రన్ మూవీ తర్వాత నుంచి తన స్టోరీ సెలెక్షన్స్ అనేది కంప్లీట్గా మారిపోయాయి. అండ్ వెయిటింగ్ ఫర్ గూఢచారి పార్ట్ 2, ఎందుకంటే ఆ మూవీ అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన సుహాస్ గారు స్టోరీ సెలక్షన్స్ చూసుకుంటే కలర్ ఫోటో, రైట్ అప్ పద్మభూషణ్ అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఈ మూవీస్ చూసుకుంటే ఒక్కొక్క మూవీకి డిఫరెంట్ స్టోరీ సెలెక్షన్, తన యాక్టింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ 3 మూవీలతో పోల్చుకుంటే నాకు ద ఫ్యామిలీ డ్రామా అనే మూవీ సైకోగా అయితే యాక్ట్ చేశాడు. అండ్ హిట్ 2లో కూడా సైకోలాగా యాక్ట్ చేశారు. ఈ మూవీస్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సైకోయిజం అనేది నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ వీళ్ళ స్టోరీ సెలక్షన్ రోజుకి ఇంకా ఇంక్రీజ్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఓకే గాయ్స్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.